అమెజాన్ నుంచి నేను 800 రూపీస్ పెట్టి ఒక మైక్ అయితే తీసుకున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను కొంచెం దూరంగా వెళ్తున్నాను. అసలు నా సౌండ్ ఎలా వస్తుంది, క్లారిటీగా వినిపిస్తుందా లేదా చెక్ చేద్దాం. అసలు ఈ మైక్ వర్తా కాదా అనేది చూద్దాం. నేను చాలా మైక్ రిసీవర్ తీసేసి దూరంగా అయితే వెళ్తున్నాను. నా వాయిస్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో ఇందాక మైక్ పెట్టుకున్నప్పుడు క్లారిటీ ఎలా ఉంది, ఇప్పుడు క్లారిటీ ఎలా ఉందో మనమే చూద్దాం. ఫ్యాన్ కూడా వేస్తాను. ఇంకొక ఫ్యాన్ కూడా వేస్తున్నాను. ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు సౌండ్ ఎలా వినపడుతుందో చెక్ చేద్దాం. నేను బయటికి కూడా వెళ్తున్నాను. సౌండ్ ఎలాగ వస్తుందో చూద్దాం. నా వాయిస్ వినపడుతుందా, అది వీడియోకి వినపడుతుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్ తీసేసి 2 ఫ్యాన్లు తిరిగేటప్పుడు సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంకా ఫైనల్ గా నేను టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మైక్రోఫోన్స్ తీసేసాను. 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి మా ఇంట్లో. నేను మళ్ళీ ఇప్పుడు కూడా పడిపోకుండా బయటికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. సో నేనైతే బయటకు వచ్చేసాను. నా వాయిస్ వినపడుతుందా మీకు? చెక్ చేద్దాం వీడియోలో, ఓకేనా? ఫ్యాన్ సౌండ్ లో కూడా నా మాట వినపడుతుందా లేదా చెక్ చేద్దాం. ఫ్యాన్ అయితే ఫుల్ గా తిరుగుతుంది. నా వాయిస్ ఎలా వినపడుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు మైక్రోఫోన్ తీసేస్తాను. మైక్రోఫోన్ తీసిన తర్వాత ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎలా సౌండ్ వస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడు మైక్రోఫోన్ తీసేసాను. ఇప్పుడు నా వాయిస్ ఎలా ఉందో చూడండి. ఇందాక ఎలా ఉందో చూడండి. బయటకు అయితే వచ్చాను. నా వాయిస్ ఎలా వినపడుతుంది. మైక్స్ అయితే తీసేసాను. సో బ్యాక్గ్రౌండ్లో బాగా నాయిస్ ఉంది. ఇప్పుడు మైక్స్ పెట్టి అయితే చూపిస్తాను అవుట్డోర్ వీడియో షూట్ చేసుకోవడానికి. నేను మైక్ అయితే పెట్టుకున్నాను. నా వాయిస్ ఎలా వినపడుతుంది, ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా లేదా అనేది చెప్పండి. ఎండ అయితే బాగా ఉంది. సో ఇదైతే 800 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది. ఇప్పటి వరకు వీడియో క్లిప్పింగ్స్ అన్ని విన్నాను. కళ్ళు మూసుకొని కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ వీడియోస్, లైవ్స్, ఇంటర్వ్యూస్ కానీ దేనికైనా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదైతే విన్న తర్వాత నేనైతే ఇది ఉంచేసుకుంటున్నాను. మీరు కూడా వెంటనే తీసేసుకోండి. లింక్ కోసం కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్. రిసీవరు ఒక ఛార్జర్ అయితే వచ్చింది. దీన్ని మన ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి మనం ఇట్లా షర్ట్కి ఇట్లా పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. డ్రెస్కి ఇలా పెట్టుకోవడం చేస్తే మనకి గ్రీన్ లైట్ అనేది వెలిగిద్ది. అప్పుడే మనకి ఇక్కడైతే కనెక్ట్ అయినట్టు. గ్రీన్ లైట్ వెలుగుతుందంటే మనకి మైక్ కనెక్ట్ అయినట్టు. ఇది బ్లింక్ అవుతుందంటే ఇది కనెక్ట్ అవ్వలేదు అన్నట్టు. సో ఇప్పుడైతే మన ఫోన్కి అయితే ఇట్లా పెట్టేయాలి. ఇలా పెట్టేసి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకొని ఫోన్ వాడుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ మనకి. సో ఇది పెట్టుకున్నాక అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం.